నాయనా ఒక్క మాట అంటాను. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఆలోచించుకొని చెప్పండి. ఒక తెలుగుదేశం పార్టీ వాడో, ఒక వైసీపీ సంబంధించిన వాడో ఎవడికో ఒకడికి టికెట్ ఇస్తారు. టికెట్ ఇచ్చిన తర్వాత జనసేన పార్టీ వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను బీజేపీ పార్టీ వాళ్ళకని ఒక టికెట్ ఒక వ్యక్తికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలక్షన్‌లో గెలుస్తాడు. ఎలక్షన్‌లో గెలిచిన తర్వాత నువ్వు ఏ పార్టీ టికెట్ మీద నువ్వు గెలిచావో, ఆ పార్టీ నాయకుడికి నువ్వు కృతజ్ఞతాభావంతో ఉండవలసిన బాధ్యత నీకుంది. అంతేనా? వైసీపీ మీద గెలిస్తే వైసీపీ, తెలుగుదేశం మీద తెలుగుదేశం, జనసేన మీద జనసేన, బీజేపీ మీద ఏ నాయకుడైతే నీకు టికెట్ ఇచ్చి గెలిపిస్తాడో, ఆయనకి కృతజ్ఞతాభావంతో ఆ 5 సంవత్సరాలు ఆయన దగ్గర ఉండవలసిన బాధ్యత గెలిచిన ఎమ్మెల్యేకి ఉంటుంది. ఈ గాడిద నా కొడుకులు ఒక్క నా కొడుకుకి కూడా బుద్ధి, సిగ్గు, లజ్జ ఏమి ఉండవా ఏమని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ టిక్కెట్ మీద గెలిచిన వ్యక్తులు గెలుస్తారు సరే సరే. గెలిచిన తర్వాత వీళ్ళకి ఒక పెద్ద బంగారం గని ఉంటే దాని చుట్టూ కుక్కలను పెట్టి కాపలా పెట్టినట్టు ఈ ఎమ్మెల్యేలందరినీ గెలిచిన ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళి ఎక్కడో ఒక 5 స్టార్ హోటల్స్‌లో పెట్టి, లేకపోతే రెస్టారెంట్స్‌లో పెట్టి, రిసార్ట్స్‌లో పెట్టి, కాపలా కాసి, ఈ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల్లోకి తీసుకెళ్ళి దాస్తున్నారంటే, నాకేటి అర్థం కావటం లేదు. టికెట్ ఇచ్చిన వాడికి మోసం చేసే తత్వం ఈ ఎమ్మెల్యేలకు ఉంటుంది అనేది దాని అర్థం. అలాంటప్పుడు నా కొడుకుల్ని ఎంత కఠినంగా, ఎంత దాసి, 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 దాసి మనం వాళ్ళ చేత మనం మన పార్టీలో ఉంచుకుంటాం చెప్పండి. ఆయన గాడిద నా కొడుకులు ఏ పార్టీ టికెట్ ఇచ్చిందో, ఏ పార్టీ తరపున నువ్వు గెలిచావో ఆ! నువ్వు బేరీజు వేసుకోవాలా? నీ మొహం చూసా నీకు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎవరు కూడా అలాగా ఊహించుకోకండి. ఒక బీజేపీ టికెట్ ఇస్తే బీజేపీ వాడి మొహం చూసి వేశారని. ఒక జనసేన అయితే పవన్ కళ్యాణ్ మొఖం చూసేశారని, ఒక వైసీపీ అంటే జగన్ కని, ఒక తెలుగుదేశం అంటే చంద్రబాబు మొఖాలు చూసి వేశారు కానీ మీ మొఖాలకి ఎవడు దెంగడని తెలుసుకోండి. కాబట్టి ఏ పార్టీ టికెట్ ఇచ్చిందో ఆ పార్టీ మీద గెలిచినప్పుడు ఆ పార్టీకి మీరు కృతజ్ఞతా భావంతో 5 సంవత్సరాలు ఉండవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలా కాకుండా మీరు ఎవడు పిలుస్తా ఆడితే వెళ్ళిపోయి, పదవి ఇస్తానంటే ఆడితోనే వెళ్ళిపోయి, ఎవడు ఏది ఇస్తానంటే వెనకాతల తీసుకుని ఆడితోనే వెళ్ళిపోతే, మీరు అబ్బా అమ్మకు పుట్టిన నా కొడుకులేనా? అబ్బా అమ్మ పుట్టిన నా కొడుకులైనప్పుడు ఏ పార్టీ టికెట్ ఇచ్చిందో ఆ పార్టీకి రాజీనామా చేసేసి మీరు ఇంకో పార్టీకి వెళ్ళిపోయి అక్కడ గెలవండి. అంతేగాని ఒక పార్టీలో గెలిచి మీరు ఇంకో పార్టీకి దెంగేస్తామని అంటే అది ఎక్కడ న్యాయం? ఒక అబ్బా అమ్మకు పుట్టినోడు అలాగ ఎవడైనా ప్రవర్తిస్తాడా? ఈ రాజకీయాల్లాగే చూస్తున్నాను నాన్న. ఈ రాజకీయాల్లోనే చూస్తున్నాను. మనకు నమ్మి ఒకళ్ళు ₹1,00,000 ఇచ్చారు నాన్న. ఉంచమని ఇచ్చారు. ఎందుకు ఇస్తారు? మన మీద నమ్మకంతోనే కదా ఇస్తారు. ఆ! మరి అలా అడిగినప్పుడు మనం ఆ ₹1,00,000 వాళ్ళకి ఇచ్చేయాలి కదా! పువ్వుల్లో పెట్టినట్టుగా. అది కదా! మనిషికి పుట్టినప్పుడు మనం చేయవలసిన పని. మనల్ని నమ్మి ఒక ₹1,00,000 మన దగ్గర దాచుకున్నాడు అంటే ఆడిని మోసం చేయమనా? నిన్ను నమ్మి నీకు పార్టీ టికెట్ ఇచ్చి నీ కోసం ప్రచారం చేస్తే నువ్వు గెలిచిన తర్వాత ఎవడు పిలుస్తే ఆడి దగ్గర దెంగేస్తావా? ఆ! నువ్వు నిజంగా అబ్బా అమ్మకు పుట్టినోడివైతే ఆ విధంగా ఆలోచిస్తావు ఇంకొకరితోని వెళ్ళిపోవడానికి. ఒకేళ పిలిచారే అనుకోండి, వెళ్ళడానికి నీకు సిగ్గు లేదు? వెళ్ళిపోవడానికి సిగ్గు లేదండి? నేను అడుగుతున్నాను. నువ్వు నిజంగా వెళ్ళిపోయిన నా కొడుకువైతే ఏ పార్టీ నీకు టికెట్ ఇచ్చిందో ఆ పార్టీకి రాజీనామా చేసి మీరు వెళ్ళిపో. వెరీ నైస్. పార్టీ వదిలేసాడు వెళ్ళిపోయాడు. గ్రేట్ మనిషి అని అనుకుంటారు. నువ్వు ఇక పార్టీ టికెట్ ఇచ్చినంత వరకు ఆడ కాళ్ళు పట్టుకొని, ఆడ మాట పట్టుకొని, ఆడితోని ఏలాడుకొని నువ్వు గెలిసిన వెంటనే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దెంగేస్తావా? అదేనా? మనిషికి పుట్టిన వాడు ప్రవర్తించే పద్ధతి అదేనా? ఈ రాజకీయ నాయకుల దగ్గర చూస్తున్నాను నాయన ఇవన్నీని. నమ్మినోళ్ళకి మోసం చేసి వెళ్ళిపోవడం.
చెప్తున్నాను కదా! మానవతా దృక్పథంతో మనల్ని నమ్మిన వాళ్ళని మనం మోసం చేయకూడదు. ఆ! ఎవరైనా డబ్బు దోసుకుంటే మన దగ్గర డబ్బు దోసుకుంటే మనం తిరిగి ఇవ్వకుండా ఉంటామంటే అది ఏంటి? ఎంతవరకు సమంజసం? ఆ మనిషి చచ్చిపోయినట్టే లెక్క నా దృష్టిలో. అలాంటి నా కొడుకులు చచ్చిపోయినట్టే లెక్క. ఆ! ఎంతో నమ్మకంతో మనల్ని టికెట్ ఇచ్చి నిల్చోబెడితే, మిమ్మల్ని కాపలా కాసేసి రాష్ట్రాలు తిప్పి, రెస్టారెంట్లంట, అన్నిట్లంట అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉంచి, మీకు బల నిరూపణ చేయనప్పుడు మిమ్మల్ని తీసుకొస్తే మీరుంటారా? లేకపోతే వెంట పార్టీ జంప్ చేసేస్తారా? ఇదెక్కడి సాంప్రదాయం అండి? ఆ! అయితే ఈ అన్ని పార్టీలు ఈ విధంగే నేర్పుతున్నాయి. ప్రతి పార్టీ కూడా ఈ విధంగా దాచుకొని పక్క రాష్ట్రాల్లో నుంచి తీసుకురావడమే నేర్పుతున్నాయి గాని, ఈళ్ళు గెలిచారు నా పార్టీ మీద. నేను పిలిచినప్పుడే వస్తారు. వెళ్ళండి అనేసి ఎవరు వదలరు. ఎందుకంటే నా కొడుకులు ఉండరని ఆళ్ళకి తెలుసు. ఈ రాజకీయ నా కొడుకులు ఉండరని తెలుసు. వీళ్ళ అబ్బా, అమ్మకు పుట్టినోళ్ళైతే ఏ పార్టీ టికెట్ ఇచ్చిందో ఆ పార్టీకి నమ్ముకునే 5 సంవత్సరాలు ఉండాలి. ఆ పార్టీలో మీరు ఉండలేనప్పుడు మీరు ఆ పార్టీ టికెట్‌కి రాజీనామా చేసేసి, ఆ ఎమ్మెల్డీ సీట్‌కి మీరు ఇంకో పార్టీకెళ్ళో ఇండివిడ్యువల్‌గా గెలిచి చూపించండి. పార్టీకి ముందు రాజీనామా చేసేయండి. ఏ పార్టీ టికెట్ ఇచ్చి మీరు ఎమ్మెల్యే గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేసేయండి. చేసి ఇండివిడ్యువల్‌గా గెలవండి. ఇండిపెండెంట్‌గా గెలవండి. అప్పుడురా మొగా మడ్డున్న మగోడు అనిపించుకోండి. ఇండివిడ్యువల్‌గా గెలవండి. ఇండిపెండెంట్‌గా గెలవండి. ఆ తర్వాత నేనురా మగోడిని, నేనురా రాజకీయ నాయకుడినని మీరు తలదన్నినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా వేషాలెయ్యండి. అది కదా నాన్న. హ్మ్. ఇండిపెండెంట్‌గా గెలడమే కదా! నేను ఏ పార్టీ సపోర్ట్ చేయను, ఏ పార్టీతో నాకు టికెట్ ఇవ్వక్కర్లేదు. నేనుగా గెలుచుకుంటాను. ఆడు నిజమైన రాజకీయ నాయకుడు. అంతేగాని టికెట్ ఇచ్చినోడికి మోసం చేసి, గెంతులాట ఆడేసి, పదవుల గురించి, డబ్బు గురించి ఇలాంటివి చేస్తుంటే మీరు ఏం నాయకుడ ఎమ్మెల్యేలు, ఏమి ఎంపీలు, ఏమి ఎమ్మెల్సీలు ఏంటి నాకేటి అర్థం కావటం లేదు. నాకే కాదు, చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించవలసిన విషయం కదా! ఒక పార్టీ మీద టికెట్ ఇస్తే ఈళ్ళు దెంగేసి ఇంకో పార్టీ మీద తొంగుంటున్నారంటే అది వ్యభిచారం చేసినట్టుగే. మొగుడిని నమ్మించి మోసం చేసేసి, మొగుడికి తొంగబెట్టేసి ఇంకొకడితోని వెళ్ళిపోతే అది ఎలాగుంటదో ఈళ్ళు కూడా అలాగేననమాట. అర్థమయిందా? ఏదైనా వ గెలిచాము అంటే 5 సంవత్సరాలు ఆళ్ళ దగ్గర ఉండవలసిందే. ఇష్టం లేనప్పుడు వాళ్ళకి రిజైన్ చేసేసి మీరిష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోండి. మీరు నిజమైన మడ్డున్న మగోళ్ళైతే ఇండిపెండెంట్‌గా గెలవండి. ఇండిపెండెంట్‌గా గెలిచి నేనురా నా రాజకీయ నాయకుడిని. ఇండిపెండెంట్‌గా గెలిచిన ఒక సత్తా ఒకడితో నాకు పని లేకుండా నేను ఇండిపెండెంట్‌గా గెలిచానని మీసం తిప్పండి. అంతేగాని ఇలాంటి ఎదవదింగిడి అసలు ఎయకండి. ఆ! నాన్న అందరూ అర్థం చేసుకోండి. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి పిలిస్తే ఎళ్ళిపోతామంటే ఏముంది? చెప్పండి. ఇప్పుడు తమిళనాడులో చూస్తున్నారు కదా! వ్యవహారాలు. ఎవడు వదిలితే ఏ పార్టీలోకి దెంగేస్తాడో అని భయం. అన్న డీఎంకేకి, డీఎంకేకి అందరికి అదే భయం. ఆ! నాకేంటి అర్థం కాదు. ఈ పద్ధతిని మార్చుకోవాల్సిన విషయం చాలా ఉంది. మార్పు చాలా అవసరం ఎమ్మెల్యేల్లో. మానవతా దృక్పథంతో మీకు ఎవరైతే నమ్మి టికెట్ ఇచ్చారో, ఆ టికెట్ ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతా భావంతో ఉండాలి. లేనప్పుడు మీరు రిజైన్ చేసేసి మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవాలి. అంతే కదా నాన్న! మనం ఆలోచిద్దాం. నా కొడుకులు ఆలోచించరు. నేను ప్రతీదీ చూస్తున్నాను కదా! ఎమ్మెల్యేల నుంచి ప్రతి దీంట్లోని ఈ రొంప వ్యాపారం ఉన్నదే. గాబట్టి వాళ్ళకి మనం అనొద్దు. ప్రజలు ఆలోచించుకుందాం. వాళ్ళు ఆలోచించుకొని ఈ నా కొడుకులు ఇలా చేస్తున్నారా? ఆ! ఈళ్ళు నిజంగా తల్లి గుండె మీద తన్ని దెంగేసిన నా కొడుకులు ఈళ్ళు. ఒక పార్టీ టికెట్ మీద గెలిసి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారంటే తల్లి గుండె మీద తన్నేసి వెళ్ళిపోయిన నా కొడుకులని అర్థం చేసుకోవాలి. మరి తప్పుగా అనుకోకండి. నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆ! కాబట్టి మనమంతా ఎడ్యుకేటెడ్ కాబట్టి మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తులకి ఓటేద్దాం. ఉంటానే.